The definition is the health means you should be physically, mentally, spiritually, and socially a well-being of the individual. Well-being of the individual అంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటి? ఇండివిజువల్ అంటే మనము బాగుండాలి, అవునా కదా? ఫస్ట్ ఇండివిజువల్గా బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటేనే ఒక విలేజ్ బాగుంటుంది, విలేజ్ బాగుంటేనే నేషన్ అంటే దేశం బాగుంటుంది, అవునా కదా? అవునా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. అందుకనే వ్యక్తి నిర్మాణం అంటే మనము ఫస్ట్ బయట వాళ్ళని మనం చూపించేటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనం ముందు చూసుకోవాలని పెద్దలు చెప్తుంటారా, అవునా కదా? అందుకని మనం ఎంత హెల్తీగా ఉన్నాము అనే దానికి ముందు ఫస్ట్ మనం మన బిల్డప్ ఎలా ఉంది, మన రోజు పొద్దున్నే వ్యాయామం చేస్తున్నామా, కరెక్ట్గా ఆహారం తీసుకుంటున్నామా, సరైన నిద్రపోతున్నామా, ఇవన్నీ మనకి సరైన మోతాదుల్లో మనం అన్ని బ్యాలెన్స్డ్గా చేస్తున్నామా లేదా అనేది ముందు మనం ఇండివిజువల్గా మనం తెలుసుకోవాలి. తర్వాత మన యొక్క ఫ్యామిలీ, మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటేనే మన ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకని ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క హెల్త్ కాన్సెప్ట్ మనకి కంపల్సరిగా మనం అందరం ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిన మినిమం కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం ఈరోజు క్లుప్తంగా. దీన్నే స్వచ్ఛ జీవన శైలి అంటారు. ఏమంటారు? స్వచ్ఛ జీవన శైలి, హెల్తీ లైఫ్ స్టైల్. అంటే పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎలా ఉండాలి ఒక ఇండివిజువల్ అనే అతను, ఒక మనిషిగా లేకపోతే ఎవరైనా కావచ్చు, పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ఏమేం చేయాలి అనే దానికి ఇప్పుడు మనం చూద్దాం. పొద్దున్నే మనం అందరం ఎన్నింటికి లెగుస్తున్నాం? సూర్యోదయం ముందు లేచేవాళ్ళు ఎంత, తర్వాత లేచేవాళ్ళు ఎంతమంది? సూర్యోదయం అయిన తర్వాత లేచేవాళ్ళు, సూర్యోదయం ముందు లేచేవాళ్ళు ఎంతమంది? చేతి పైకి ఎత్తండి. అప్రాక్సిమేట్లీ 5:30 to 6 ఇన్ బిట్వీన్ అనుకున్నాం. ఎంతమంది లేస్తారు? ఓ సూపర్. ఏం చేస్తారు లేచిన తర్వాత? రీడింగా, పొద్దున్న లేచి వాకింగా, ఇంకా నెక్స్ట్ చేస్తారు ఎక్సర్సైజ్. ఏం చేస్తారు ఎక్సర్సైజ్? ఏదో చెప్పండి, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? రన్నింగ్, వాకింగ్ చేస్తారా? ఊరికే నోటికి చేస్తున్నారా? వెరీ గుడ్. అయితే పొద్దున 1 గంట సేపు వ్యాయామం చేస్తే మన బాడీ ఎంత బాగుంటుంది అనేది మీకు అందరికి తెలుసు కదా, చేసే వాళ్ళకి. దీంట్లో చేస్తున్నారా? కొంతమంది అయినా చేస్తున్నారా? నిజంగా చేస్తున్నాం? ఓ వెరీ గుడ్. అయితే పొద్దున్నే మనం ఒక 1 hour ఎక్సర్సైజ్ అనేది అందరూ చేస్తారు కాబట్టి యోగా చేసేవాళ్ళు ఎంతమంది? పొద్దున్నే యోగా. ఆ యోగా అంటే ఏంటి అసలు తెలుసా తెలీదా? ఏంటి యోగా అంటే? ధ్యానం. ఇంకా ధ్యానం అంటే మెడిటేషనే కదా. ఇంకా మీరు ఇంగ్లీష్ని తెలుగుని బాగా కన్వర్ట్ చేసి చేసిన 2 పదాలు చెప్తున్నారు బాగా, అది మాత్రం బాగుంది. ఇంకా ఇంకేంటి యోగా? యోగా అంటే వచ్చేసరికి ఫస్ట్ ఆసనాలు, అవునా? ఆసనాలు వేస్తారు కదా, వేస్తారా? తర్వాత వచ్చేసరికి సూర్య నమస్కారాలు. ఇంకా ఇంకేంటి? యోగ ముద్రలు ఉంటాయి కదా, ఇక్కడ ముద్రలు పెట్టుకుంటాం. ఓంకారము, ప్రాణాయామం, ధ్యానం, ఇవన్నీ కలిపితే యోగం. కరెక్టే కదా, అవునా? అవన్నీ చెయ్యాలి రోజు. అవన్నీ కలిపి కనీసం 1 గంట సేపు మనం పొద్దున పూట యోగా అనేది మన దినచర్యలో ఒక భాగం కావాలి. పొద్దున్నే లెగవాలి, 1 గ్లాసు వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు ఎందుకు తాగాలి? మనం తీసుకునే ఆహారం అంతా పేగుకి అతుక్కొని ఉంటుంది కాబట్టి ఆ మ్యూకస్ సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా మొత్తం క్లీన్ అవ్వడానికి, మన పేగు శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీళ్ళు పొద్దున్నే